దేశాలను పిలిచి 150 145 ప్రతినిధులు వస్తారు. సరే వాళ్ళ చేతనైనంత వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు. ఆల్రెడీ పెడుతున్న వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ నగరం మీద పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఫార్మాసిటీస్ మీద పెట్టిన వాళ్ళు ఉన్నారు, గల్లా జయదేవ్ లాంటి వాళ్ళు, ఇంకో మన హాస్పిటల్కి సంబంధించి వీళ్ళందరూ పెడుతూనే ఉంటారు పెట్టుబడులు. ఇప్పుడు పట్టణం అనేది విస్తరించే కార్యక్రమంలో ఇప్పుడు ఏముంటుంది, ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడున్న ఐటీ రంగం బాగా ఇంప్రూవ్ చెందాలి. ఇప్పుడు ఫస్ట్ హైదరాబాద్ నగరం ఉన్నది, నిజాం తయారు చేసిండు. సికింద్రాబాద్ నగరం వచ్చింది, సైబరాబాద్ వచ్చింది, మొత్తం ఐటీ రంగంతో పాటు బాగా డెవలప్ అయింది. ఇప్పుడు ఫోర్త్ సిటీ వస్తుంది. ఇంకా వస్తాయి డెవలప్మెంట్లు. ఇంకా ముఖ్యమంత్రులు ఆలోచన కలిగిన వాళ్ళు వస్తారు, ఇంకా డెవలప్మెంట్ చేస్తారు. ఈ ప్రాంతం నేను ముందే చెప్పిన ఈ ప్రాంతం అంతా అన్ని రకాలుగా యోగ్యతరంగా ఉన్నది కనుక ఇక్కడ ఉంది. సరే మిత్రులు బీజేపీ వాళ్ళు మాట్లాడారు, రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండని. ఏం లేదు, గత ప్రభుత్వం నోటిఫికేషన్ వేసి ఉద్యోగాలు ఇవ్వలే, ఆపేసిండ్రు. మేము వచ్చి అవి ఇచ్చినాం. 60,000 ఉద్యోగాలు వేసిన వాటిని పెట్టినట్టుగా మనం ఉద్యోగ భర్తీ ఎగ్జామ్స్ పెట్టించినాం, ఉద్యోగ భర్తీ సర్టిఫికేట్ ఇచ్చినాం, ఆల్రెడీ చేస్తున్నాం. ఇక కొత్తగా కూడా 40,000 ఉద్యోగాలు మళ్ళీ నోటిఫికేషన్స్ వేయబోతున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటన చేసింది. ఆ తర్వాత 2 లక్షల కోట్లు. వాస్తవానికి పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళు చేసిపోయినప్పుడు వడ్డీ అయితే కట్టాలి. దాంట్లో చేసిన 2 లక్షల కోట్లలో 150,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అభినందించవలసిన అవసరం లేదు. ఎందుకొరకంటే ఇంటి యజమాని తన ఇంట్లో ఉన్న కొడుకులకు పిల్లలకు అందరికీ కూడా ఆ యొక్క మన కుటుంబ వ్యవహారాలు స్థితిగతులు చెప్పవలసిన బాధ్యత తండ్రికి ఉండి దాచిపెట్టుకుంటే కుదరదు లెక్క. లేకపోతే గొంతం కోరికలు కోరుతారు. అరే పరిస్థితి ఇదిరా బాబు, నెలకి ఇంత ఉందిరా, నా జీతం ఇంత వస్తుంది, ఈ జీతంలో ఇంత అప్పు కట్టాలి, ఇది చేయాలి, ఇల్లుకు ఇంత, అంత మీ చేతి ఖర్చుకి ఇంత, ఇవన్నీ కూడా లెక్కలు వేసుకుంటే నడుస్తుంటుంది వ్యవహారం. అంటే జస్ట్ లైక్ ఇది ఒక కుటుంబం. కేసీఆర్ గారు తెలంగాణ కుటుంబంగా పాలించాడు. ఆయన ఏమన్నాడంటే అప్పు చేసి పప్పు కూడా తిన్నామన్నాడు. ఆయన ఓపెన్గా చెప్పిన ఆయన, అరే తప్పేంది పోయి అమెరికా అప్పు చేసింది, జపాన్ అప్పు చేసింది, అన్ని దేశాలు అప్పు చేసినారు ఆయన, మనం కూడా అప్పు చేసి తప్పింది, పప్పు కూడా తినాలి మనం అంటారు అన్నాడు. కానీ పప్పు కూడా వాళ్ళు 6-4 తిన్నారు. మొత్తం కష్టాలను మొత్తం తెలంగాణ ప్రజలకు వచ్చింది. కడుపు కట్టుకున్నామన్నారు. కడుపు కట్టుకోవడం కదా, కడుపు కొట్టిరు రైతులది, తెలంగాణ ప్రజలది. నేను ఓపెన్గా మాట్లాడుతుంది, కాంగ్రెస్ వాదిగా మాట్లాడితే తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నా, తెలంగాణ పౌరుడిగా మాట్లాడుతున్నా. వీళ్ళు ఏం చేసిరా అంటే రైతుల సంగతి చెప్తారు. ఎస్, అంతకన్నా ముందు లేదా? అంతకన్నా ముందు వ్యవసాయం కూడా నడిచింది కదా. ఇప్పుడు షాదీ ముబారక్ చెప్తారు, అంతకన్నా పెళ్ళిళ్ళు కాలేదా? అంటే నేనేమంటున్నా, ఇవన్నీ సంక్షేమ పథకాల పేరు చెప్పి కొన్ని లక్షల కోట్లు అప్పు చేసి పెట్టారు. ఇప్పుడు ఎవరు కట్టాలి? అది ప్రజల వాళ్ళు కట్టాలి. రేవంత్ రెడ్డి ఏముంది, రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండొచ్చు, లేకపోతే 10 సంవత్సరాలు ఉండొచ్చు. ఎవడైనా వచ్చేతోడైతే కట్టాల్సిందే కదా. కానీ ఈ పరిస్థితి తెచ్చిపోయింది. ఇంకొకటి రియల్ ఎస్టేట్. ఒక్క సంవత్సరం మేము అందరం కడుపు కట్టుకుంటే ఇవన్నీ తీరిపోతాయి అని చెప్పారు కదా. మరి మేడం ఇక్కడేనండి, ఆల్రెడీగా కట్టుకొని ఎవరైనా నడిపిస్తుంది మేడం. ఆయన యువకుడు కనుక 18 గంటలు పనిచేసి దీన్ని అభివృద్ధి వైపు ఎట్ట తీసుకుపోవాలనే తనలాట తప్ప వేరేది మాత్రం కాదు. ఇంకోటి మిత్రుడు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ అంటే 20 సంవత్సరాలకు పెరిగింది, ఇప్పుడే పెరిగింది మేడం. 50 లక్షలకు ఒకరికి అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ రాదు. ఒక సామాన్యుడు, ఒక ఉద్యోగస్తుడు రిటైర్మెంట్ అయ్యి ఒక ఫ్లాట్ మంచిగా అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనుక్కొని జర సుఖంగా బతుకుదాం అబ్బా అని చెప్పేసి అనుకునే పరిస్థితి లేదు హైదరాబాద్ నగరంలో. హైదరాబాద్ టౌన్లో రాదు, మన అవుటర్ రింగ్ రోడ్కి పోయినా రాదు. ఇప్పటికీ 60 లక్షల ఇళ్ళు కట్టిండ్రు, 60 లక్షల గృహాలు కట్టిపెట్టిండ్రు. మొత్తం అది విల్లాస్ కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్లలో కావచ్చు, మొత్తం కుళ్ళగా అన్నీ బూజు పట్టిపోయినాయి. అవి ఎవరు కొనాలి వాటిని? నీవు రేట్లేమో విపరీతంగా మేస్తుంది. ₹1 కోటి పెట్టింది ఎవరికి లేదు మేడం, 1 కోటి పైనే. మరి సామాన్యుడు తెలంగాణలో ఎవడు కొంటాడు ఇల్లును? రియల్ ఎస్టేట్ రియల్టర్స్ పూర్తి విపరీతంగా పెంచి పెట్టేశారు. వాళ్ళని తగ్గియమనండి. 50 లక్షలకు ఫ్లాట్ ఇవ్వమని చెప్పండి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వమండి, 55-60 లక్షలకు ఇవ్వమని చెప్పండి, రేట్లు తగ్గియమనండి. విపరీతంగా అమ్మకపోతే అడిగాను రియల్ ఎస్టేట్ ఎందుకు లేవదు? మొత్తం ఎక్కడక్కడ గత ప్రభుత్వం చేసిన సిండికేట్ లాగా తయారైపోయి పర్మిషన్లు ఇచ్చిర్రు. మీరు ఎకరం 100 కోట్లు 170 కోట్లు అమ్ముకుంటూ పోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎట్లా? ఇక్కడ ఏంటండి మేడం, ఇప్పుడు వాళ్ళకు ఉన్నాయే. నేనేమంటాను, ఇప్పుడు కట్టిన దాన్ని కొట్టలేరు కదా. విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే కట్టినరో, ఇప్పుడు అపార్ట్మెంటే కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద సంస్థలు, వీళ్ళు విపరీతంగా కట్టిపెట్టిండ్రు. వాటిని ఎవరు కొనేటోళ్ళు లేడు. 60 లక్షల హౌజెస్ ఉన్నాయి చుట్టూ, హైదరాబాద్ చుట్టూ సరౌండింగ్. గత ప్రభుత్వము కోకాపేటలో 100 కోట్లకు ఎకరం అమ్మింది. ఆ ప్లేస్ లో కట్టిన వాళ్ళు ఇవాళ 50 లక్షలకు 60 లక్షలకు సామాన్యుడికి ఎక్కడి నుంచి? నేను ఏమంటాను, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తున్నాను మేడం. వ్యవస్థ అంతా మొత్తం అట్లా లేదు కదా. వ్యవస్థ అంతా మొత్తం ప్రభుత్వ భూమి అది. కానీ ప్రైవేటు కొన్నవి కూడా ఉన్నాయి కదా. ప్రైవేటు కొన్న భూములు 100 ఎకరాలకు 100 కోట్లకు కొన్నాడు ఎవడన్నా? ఎవరేం కొనలేదు కదా.
సరే ఇప్పుడు ప్రభుత్వం కొంత ప్రభుత్వ భూమి ఉంటే దాని వేలం పెట్టి తీసిండొచ్చేమో కానీ దీనికి దానికి మొత్తం మనం పొందన వేయలేం కదా. 60 లక్షల ఇప్పుడు కేసీఆర్ అయినా ఎక్కడ మీరు ప్రభుత్వ భూమి అంతే ఎక్కడ అపార్ట్మెంట్లు కట్టారు? ఇప్పుడు రియల్టర్స్ ప్రైవేట్ భూములను ఉన్నారు, వాటిని కట్టిర్రు. ఎంత రేటు పెట్టారు? ఏకదమ్ 1 కోటికి పైనే ఉంది. మరి ఎవరు కొట్టారు దాన్ని? ఇప్పుడు సపోజ్కి పెద్ద అయినా రిటైర్మెంట్ అయ్యిండు, ఇప్పుడు ఈయన ఒక దాంట్లో ఏదో ఒక విలా కొనుక్కొని హాయిగా ఉందాం అనుకుంటారు, దాన్ని కొనలేడు. 3 కోట్ల రూపాయలు 4 కోట్ల రూపాయలు ఎడబెట్టగలుగుతాడు ఈయన. అట్లా తెలంగాణ స్థితిగతులను కూడా ఆలోచన చేసి మనం వ్యాపారాన్ని చేయాలనేది అది ఆల్రెడీ ఆ రేంజ్లో పెరిగింది. అదే ఇంకా ఎవరెవరు రేవంత్ రెడ్డి వచ్చి పడిపోయింది, రేవంత్ రెడ్డి కొనుక్కుంటారు ఆ ఇళ్లను, ప్రజలు కొంటారు. కొన్ని రేట్లు లేవు కదా, అదొకటి. నెక్స్ట్ బీసీ డిక్లేర్స్, బీసీలకు 40% రిజర్వేషన్ ఇవ్వడానికే మేము సిద్ధంగా ఉన్నాం మేడం. కొట్లాన్ని పెట్టినాం, కానీ చేయవలసింది ఎవరు? ఇడినండి 21% మేము ఇచ్చింది రిజర్వేషన్. చాలా గౌరవం నాకు, నువ్వు మళ్ళా మాట మాట్లాడొద్దు దయచేసి. 17% మీరు ఆ సర్పంచ్ 21% మాకేం పర్సనల్ ఉంటుందా మేడం? పర్సనల్ ఉంటుందా? మాకు రగిలిపోతుంది. మేము ఏమంటున్నాం అంటే పర్సనల్ ఉంటుందా? ఇప్పుడు వాస్తవం రగిలిపోయేది ఉన్నాడు. నేనేమంటున్నా ఒక బహుజన బిడ్డగా నేనేమంటున్నాను మేడం, ఒక మాట నన్ను కంప్లీట్ చేయండి తమ్మి. నేనేమంటున్నా మేడం, ఇక్కడ ప్రజెంట్ జనాభా లెక్క ప్రకారము 21% ఇచ్చినాం. అయితే వాస్తవానికి 42%. ఇప్పుడు మేము జనరల్గా ఇస్తున్నాం, జనరల్ సీట్లలో కూడా బీసీలో మేము 40 కాదు 60% ఇస్తున్నాం. చూడండి మేము జనరల్లో ఇచ్చినాం మేము. కానీ ఇప్పుడు ఇక్కడ వినండి, ఇక్కడ మా పార్టీ తరపు నుంచి చెప్తున్నాం మేము. ఇంకోటి ఇది చేయవలసిన బాధ్యత ఎవరిది? ఒక బీసీ ప్రధాని నుండి ఇది ఏం చేయాలి? 9th షెడ్యూల్ చేయాలి. రిజర్వేషన్ ఊర్లో బీసీ అని డిక్లేర్ అయిపోయిన తర్వాత ఒక జనరల్ అని డిక్లేర్ అయినాక అక్కడ ఇప్పుడు వాస్తవానికి మన దగ్గర కేంద్ర మంత్రులు ఉన్నారు ఇద్దరు మేడం. ఇప్పుడు ఆర్ కృష్ణ రాజ్యసభ మెంబర్ ఆయన రాజీనామా చేస్తాను చేయండి మోడీ గారని ఎందుకు చెప్పారు? అదే ఇప్పుడు మన ఎవరు మన హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చెప్తారు మేము పెట్టమంటే అంటారు, దాన్ని పెట్టనే పెట్టమంటారు. మేడం ఖచ్చితంగా ప్రధానమంత్రి గారిని అడిగిండు, అమిత్ షా గారిని అడిగిండ్రు, అడుగుతూనే కదా సమాధానం చెప్పింది మేము పెట్టము అని. ఇప్పుడు అమిత్ షా గారు చెప్పింది మేము పెట్టమని చెప్పింది అదే కదా. ఎస్ నెంబర్ 2 నెంబర్ 1. ఆ తర్వాత క్లియర్ బండి సంజయ్ గారు క్లియర్గా అన్నారు, కేంద్ర మంత్రి అయ్యింది. బీసీలకు మేము రిజర్వేషన్ ఎక్కడ ఇస్తాం? ఏనేం తన మొత్తం ముస్లింలు ఉన్నారు. నేనేమంటున్నా మేడం, ముస్లింస్ మొత్తం అదొకటి. ఆ తర్వాత నెక్స్ట్ మేడం, ఇక మా మిత్రులు మాట సరే వాళ్ళు 100 కోట్లు అంటారు, వాళ్ళు ఖర్చులు అంటారు, వాళ్ళు మస్తు మాట్లాడతారు, ఇక్కడ పెట్టవచ్చు కదా అక్కడ పెట్టవచ్చు అంటే అది 4th సిటీ. ఆ సమావేశం అక్కడనే పెడతాం. అది షెడ్లు వేయచ్చు, డేరాలు వేయచ్చు, డేరాలు కావచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ వినండి, అరే రాగండి ఇక్కడ వినండి, మీరు ఇక్కడ వినండి. నేనేమంటున్నా ఫ్యూచర్ సిటీ యాదగిరి చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్ సిటీ ఏం మాట్లాడుతారు? సతీష్ అన్న మీరు ఒక మాట ఏం మాట్లాడుతారు? కేసీఆర్ గారు రాకముందు ఎవరు పెళ్లిలే చేసుకోలేదు అంటే కళ్యాణ లక్ష్మి లేదు. అది మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎవరు కేసీఆర్? ఎవరు కేసీఆర్? అప్పుడు మా నాయన పీరియడ్ లో కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు. బడుగు బలహీన వర్గాలు పేదరికంలో ఉన్న వాళ్ళు అభివృద్ధి చెందడం కోసమే పేదరికంలో ఉన్న దళిత బంధు 12 లక్షల రూపాయలు అంబేద్కర్ భరోసా ఇస్తాను మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ దళిత బంధు దళిత బిడ్డ మిమ్మల్ని గౌరవిస్తాము, తప్పులు మాట్లాడి అబద్ధాలు మాట్లాడి లెక్క మీరు అట్లా మందరిని బెదిరించుకుంటే మాట్లాడతారు కరెక్ట్ కాదు అన్న. సతీష్ అన్న ఒక్కటే ఎక్కడ ఉన్నాయి? మేము ట్రాక్టర్ ఇచ్చాం అన్న, ఉన్నటువంటి గ్రామీణ గ్రామ కంఠం భూములను కూడా అమ్మకం కోసం రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. పల్లె ప్రగతి అని చెప్పేసి చెట్లు పెట్టించి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఇస్తే ఆ ట్రాక్టర్ డీజిల్ కూడా పోయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది.
తప్పుడు లేదు, మాట్లాడొద్దు. లేదు, ఆయన అన్న, మాట్లాడిన తర్వాత గతంలో లేదు. 60 సంవత్సరాలు లేదు, కాంగ్రెస్ లేదు, ప్రభుత్వం మీరు వస్తున్న ఇదే కూడా నెత్తులకి, మీరు మీరు ఈ నాయకుల నియోజకవర్గంలో కానీ వీళ్ళ ఒక కార్యక్రమం కార్యక్రమం వచ్చింది యాదగిరి. పై నుంచి కింది దాకా ఇదే అడ్డం పని మాట్లాడడం ఎందుకని అసలు కంప్లీట్ ప్రతి అయిపోయింది. సబ్జెక్ట్ వస్తుంది నేను అట్లా అంటలేను. మీరు కేటీఆర్ మీరు ఒక ప్రతినిధిగా బీఆర్ఎస్ ప్రతినిధిగా వచ్చారు మిమ్మల్ని నేను ఒక అప్పీల్ చేస్తున్నా మీరు కూడా 10 సంవత్సరాలు పరిపాలించారు కదా మీకు కూడా ప్రపంచంలో చాలా మంది వ్యాపారస్తులు మీకు బాగా పరిచయాలు ఉన్నాయి వాళ్ళని కూడా దీనికి రమ్మని చెప్పండి ఎందుకోరు తెలంగాణ కోసం అవును. డెవలప్మెంట్ కోసం డెవలప్మెంట్ కాబట్టి కోసమే అందరూ చేయాల్సింది. అది చేయండి అది అప్పీల్ ఇంకోటి నేనేమంటున్నా మేడం ఇప్పుడు మొన్న హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారి గురించి సిద్దిపేటకు వస్తే రాళ్ళు కట్టి రంగనాయక సాగర్లో వేసేస్తా అంటే ఇప్పుడు సపోజ్ మంచి బయటికి తెలకుండా రాళ్ళు కట్టి లోపల వేస్తా చూడు అంటే చంపేస్తా అని చెప్పేసి అని హరీష్ రావు అంత ఫ్రస్ట్రేషన్ కింద గురైంది రేవంత్ రెడ్డి గారు జేసీబీ తోటి తొక్కిస్తారు రాండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు జేసీబీ నడిపియండి అని ఎందుకన్నారు పేగులు తీస్తాను ఎందుకన్నారు మెడకేసుకుంటాను ఎందుకన్నారు ఒక ముఖ్యమంత్రిగా ఎట్లా మాట్లాడతారు మరి మీరు చెప్పండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ముఖ్యమంత్రి గారు పేగులు తీస్తా మెడకేసుకుంటా బొక్కలు తీస్తా అని ఎట్లా మాట్లాడతారు మీరు చెప్పండి లంక బిందెలు ఉన్నాయని వచ్చిన అనుకోండి ఎట్లా ఉంటారు చెప్పండి మార్చిని కూడా పంపిస్తాం. మార్చికి ముఖ్యమంత్రి ఒక మార్చికి పంపిస్తాను ఎట్లా మీరు కూడా విఘ్నులే కదా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎవరి పేరు చెప్పలే గుర్తుపెట్టుకోండి కేటీఆర్ పేగులు తీసి నాకు గొంతులు వేసుకుంటామనో లేకపోతే హరీష్ రావును కోదండ యారాడ తీస్తామనో లేకపోతే కేటీఆర్ మార్చికి పంపుతామనో మేమేం చెప్పలే ఎవరి పేర్లు గుర్తుపెట్టుకోండి కానీ స్పష్టంగా అనమాట ఏమని కాళేశ్వరం అనేది నీళ్లు ఒట్టి కనపడితే కూలిపోయినట్టు నీళ్ళు నిలబడితే బాగుపడ్డట్టుగా మాట్లాడుతున్నావు నీవు రంగనాయక సాగర్ నేను ముంచుతా రాళ్ళు పెట్టి కట్టి లోపలికి ఇస్తా అని చెప్పాను నేను ఒకటి మీరు ఎందుకు ఇదే రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ అయితే కేటీఆర్ గారిని అన్నారు కదా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నదే ఆయనే కదా అంతకుముందు మరి ఇప్పుడు విలువంటే అదే చెత్త డబ్బా నిలబెడతామని మాట్లాడేది చెప్పారు కదా. వినండి మేడం ఎస్ అంటాం వాసన ఆ వాసన కానీ నిలబడాలి నీవే ఉన్నావు కదా అరే 2 సంవత్సరాల కింద మున్సిపల్ ముఖ్యమంత్రి మున్సిపల్ మంత్రి అండి 2 సంవత్సరాల కింద ముఖ్యమంత్రి లేరా మీకు ఐటీ మంత్రి లేరా మీకు మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి రెండు ఒకటే కదా 2 సంవత్సరాల నుంచి కేటీఆర్ గారు అయిపోయిన తర్వాత మొత్తం మీ అప్పటి నుంచి అప్పటిదాకా అట్లనే ఉంచిరా మీరు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్న ఆలోచన విధానాన్ని చూసి తట్టుకోలేకుండా చూసి ఇంకా కేటీఆర్ అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు వినండి తట్టుకోలేకపోతుండు ఈరోజు పెట్టిన సబ్కమిటీ మీటింగే కానీ లేకపోతే మా నాయకుడు చేస్తున్న డేరా బాబా మీటింగ్ అన్న డేరాలన్నీ రేపు పొద్దున తీసేస్తే ఏముండదు ఆడ 2 రోజుల తర్వాత చేస్తుంటే ఏముండదు ఇప్పుడు మీరు చేసిన అప్పులకు 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసిరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 5,000 ఈ కోట్లు ప్రభుత్వం ఉన్నాయి. ఇక మిగతా పైన ఎక్కడి నుంచి తీసుకురావాలి అదే ఇప్పుడు ఎవరైనా సరే ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో బాగా ముందుకు సాగుతున్నాడు ఆ ముందుకు సాగుతున్న దాన్ని హరీష్ రావు చూసి తట్టుకోలేక ఈ ఫ్రస్ట్రేషన్ వస్తుంది నేనేమంటున్నా హరీష్ రావు గారు ఖచ్చితంగా మీరు రాళ్ళు కట్టి రేవంత్ రెడ్డిని నీళ్ళలో వేయడం కాదు రంగనాయక మీరే బండి రాళ్ళు కట్టుకొని నీళ్ళల్లో దుంకి సత్య దినం దగ్గరికి వస్తుంది రేవంత్ రెడ్డి గారి పాలన ఆ రకంగా ఉంటుంది దాన్ని చూసి మీ అంతటికి మీరు తూగి మా గవర్నమెంట్ రాదురాబోయి ఇక మేము బతికి వేస్తూ అని బండి రాళ్ళు కట్టుకొని బయట దుంకే కార్యక్రమం మీరే సిద్ధమవుతారు తప్ప మేము మీరు మమ్మల్ని వేయవలసిన అవసరం లేదు మాకు ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదం ఉంది బ్రహ్మాండంగా సెంట్రల్ గవర్నమెంట్ సహాయ సహకారాలు తీసుకుంటాం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం రేపటి నాడు రైజింగ్ రేంజ్లో రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నా మీరు మీ యొక్క తిట్లు మీ యొక్క శాపనార్థాలు మొత్తం మాకు ఆశీర్వాదాలు మీరు చేసిన అప్పులను ఆ వడ్డీలు కట్టి దానికి ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అని మేము ఆలోచనతో ముందుకు పోతున్నాం తప్ప వేరేది మాత్రం కాదని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాం. సో సాయి కిరణ్ గారు మీరు ఎట్లయితే వికసిత భారత్ అన్నారో అట్లే వాళ్ళు కూడా ఒక విజన్ పెట్టుకున్నారు అనేది చెప్తున్నారు అండ్ దీనికి రెస్పాన్స్ కూడా వస్తుంది ఇవాళ నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు అన్నపూర్ణ స్టూడియోస్ ఫ్యూచర్ సిటీకి వస్తుందని ఫస్ట్ కూల్చింది హైడ్రా 3 ఎకరాలు నీకు ల్యాండ్ పోతే పోయింది నాన్న ఇది గులగొట్టింది అనుకో నాకు పబ్లిసిటీ వస్తుంది అప్పటి వరకు అంతర్గతంగా ఫస్ట్ ముఖ్యమంత్రి కాగానే వచ్చి సగం గోల కొడితేనేమో లాస్ట్ లో మొత్తం గోల కొడితేనేమో ఫస్ట్ ముఖ్యమంత్రి కాగానే వచ్చి బొకే ఇచ్చింది నాగార్జున గారు తర్వాత ఈ హైడ్రా పేరు మీద ఇది బాగా